హాయ్ డూడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నువ్వు కాలేజీలో కొంతమంది పక్క నుంచి వెళ్ళినప్పుడు లేదా కొంతమందితో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చాలా మంచిగా స్మెల్ అవుతూ ఉంటారు. మంచిగా ఫ్రెష్‌గా, ఎక్స్‌పెన్సివ్‌గా స్మెల్ అవుతూ ఉంటారు. ఒక మంచి ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎలాంటి లైక్ ఒక క్లీన్ అండ్ ఎక్స్‌పెన్సివ్ ఫ్రెష్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో, దాంతో మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం అండ్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆ పర్సన్ అయితే ఎలా ఉంటుందో. ఇన్ కేస్ కాలేజ్‌లో అయినా సరే, ఆఫీస్‌లో అయినా సరే, జిమ్‌లో అయినా సరే పీపుల్ నీతో ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది జస్ట్ స్ప్రే చేసుకుంటే చాలు డే మొత్తం ఫ్రెష్‌గా ఉంటాం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది టోటల్లీ రాంగ్ అనమాట. నువ్వు ఫ్రెష్‌గా స్మెల్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నువ్వు డే మొత్తం ఫ్రెష్‌గా స్మెల్ అయ్యేలా ఉండడానికి ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ రొటీన్ చెప్తా క్లియర్‌గా. సో, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ రొటీన్ ఫాలో అయ్యి ఉంటే నువ్వు డే మొత్తం చాలా ఫ్రెష్‌గా స్మెల్ అవుతూ ఉంటావు. సో, కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే ఈ పర్టికులర్ వీడియో నీకోసమే అన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడు. సో, కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ బ్రో వాస్తవ్. మన ఛానల్లో ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ గురించి చాలా క్లియర్‌గా డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా నువ్వు బెటర్ చేసుకున్నావు అనుకుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాతింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఫ్రెష్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ చాలా మంది క్వశ్చన్ రైజ్ అయి ఉంటుంది. ఇది నార్మలే కదా, ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాత్ చేస్తూ ఉంటారనేసి. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే మనం డైలీ స్వెట్ వస్తుంది, దాన్ని మనం బాత్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయినట్టు ఉంటుంది. మనకు బ్యాడ్ స్మెల్ అనేది స్వెట్ వల్ల రాదు. సో, మనం డైలీ బయట తిరిగినప్పుడు స్వెట్ వచ్చినప్పుడు మన బాడీ పైన చిన్న చిన్న బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో, అది మనకు స్వెట్ తో మిక్స్ అయినప్పుడు మన బాడీ అనేది బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. సో, దీన్ని నువ్వు ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే నీ బాడీ పైన ఫామ్ అయిన బ్యాక్టీరియాని హీల్ చేయడానికి మంచి యాంటీ బ్యాక్టీరియా సోప్ కానీ లేకపోతే ఒక మంచి బాడీ వాష్ కానీ యూజ్ చేయండి. సో, దీంతో ఏమవుతుందంటే నీ బాడీ పైన ఉన్న బ్యాక్టీరియా కిల్ అవుతుంది. దాంతో నీ బాడీ పైన స్వెట్ వచ్చినా సరే మంచిగా స్మెల్ రాకుండా ఉంటుంది. సో, ఇదనమాట ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది. సో, ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. సో, దీనికోసం ఒక మంచి కిటోకెనియల్ సోప్ అయినా తీసుకోండి, లేకపోతే ఒక మంచి బాడీ వాష్ అయినా తీసుకోండి. కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. సో, ఇదనమాట ఫస్ట్ థింగ్ నువ్వు చేయాల్సింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాష్ చేసిన తర్వాత చాలా మంది హాఫ్ గా డ్రై చేసుకుని అలాగే క్లాత్స్ వేసుకుంటూ ఉంటారు. సో, ఇలా చేయడం వల్ల మీ బాడీ బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మాక్సిమం వాష్ చేసిన తర్వాత మంచిగా మీ బాడీ మొత్తం డ్రై అయిన తర్వాతనే క్లాత్స్ వేసుకోండి. సో, చాలా మంది ఈ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. సో, దీన్ని కూడా అవాయిడ్ చేయండి. ఫస్ట్ థింగ్ మీరు మంచిగా మీ బాడీని ఒక మంచి యాంటీ బ్యాక్టీరియా సోప్ తో కానీ మంచి బాడీ వాష్ తో కానీ వాష్ చేసుకోండి వీక్లీ ఒక 3-4 టైమ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాష్ చేసిన తర్వాత మీ బాడీ మొత్తం ఫుల్ గా డ్రై అయ్యేంత వరకు క్లాత్స్ అనేవి వేసుకోవచ్చు. సో, ఇదనమాట మీరు ఫస్ట్ థింగ్ ఫాలో అవ్వాల్సింది. సో, నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండ్ డియోడ్రెంట్స్ అనమాట. సో, ఇవి తప్పకుండా యూజ్ చేయాలి. సో, ఎలా అంటే లైక్ మీ బాడీ స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందంటే మీరు మంచిగా డియోడ్రెంట్స్ అయితే యూజ్ చేయండి. మీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే స్వెట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ని కంట్రోల్ చేస్తుంది. సో, తప్పకుండా మీ బాడీ ఎక్కువ స్వెట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే మంచిగా డియోడ్రెంట్ అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అనమాట. సో, పర్ఫ్యూమ్స్ ఏం చేస్తాయంటే మీ బాడీకి ఒక మంచి స్మెల్ అయితే ఇస్తాయి. సో, పర్ఫ్యూమ్స్ నార్మల్ గా స్ప్రే చేసుకున్నారంటే మీకు లాంగ్ లాస్టిక్ గా ఉండవు. సో, దీన్ని మీరు లాంగ్ లాస్టిక్ గా ఉండాలంటే ఏం చేయాలంటే ఏం లేదు, ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ లేకపోతే మంచి వ్యాజ్లిన్ కానీ తీసుకొని మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో అక్కడ ఫస్ట్ వ్యాజ్లిన్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని దానిపైన మీరు మంచిగా ఈ పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకున్నారంటే ఆ పర్ఫ్యూమ్ అనేది చాలా లాంగ్ లాస్టిక్ గా ఉంటుంది. అండ్ మీరు వీటిని ఎక్కడెక్కడ స్ప్రే చేసుకోవాలంటే మెయిన్లీ మీ నెక్ ఏరియా అండ్ మీ ఇయర్స్ వెనకాల అండ్ మీ రిస్ట్ దగ్గర, మీ ఎల్బోస్ దగ్గర ఇలా మీరు స్ప్రే చేసుకున్నారంటే ఆ పర్ఫ్యూమ్ అనేది లాంగ్ లాస్టిక్ గా ఉంటుంది. సో, పర్ఫ్యూమ్స్ అనేవి చాలా మంది షర్ట్స్ కి స్ప్రే చేసుకుంటూ ఉంటారు, అలా ఎప్పుడు చేయొద్దు. సో, ఇదనమాట సెకండ్ థింగ్. సో, నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి క్లాత్స్ అనమాట. చాలా మంది బాత్ కరెక్ట్ గా చేస్తుంటారు అండ్ బాడీని కరెక్ట్ గా కేర్ తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ బ్యాడ్ స్మెల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే క్లాత్స్ అనమాట రీజన్ వచ్చేసి. సో, నీకు ఎప్పుడైతే స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ టైంలో క్లాత్స్ కూడా స్వెట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దాంతో బ్యాక్టీరియా అనేది నీ ఫ్యాబ్రిక్ పైన అలానే ఉండిపోతుంది నువ్వు వాష్ చేసిన తర్వాత కూడా. సో, కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం నుంచి వాష్ చేసేటప్పుడు నీ క్లాత్స్ ని మంచిగా వాష్ చేసుకో. అండ్ వాష్ చేసేటప్పుడు ఒక కప్పు మంచి వైట్ వెనిగర్ యాడ్ చేయండి. దీంతో ఏమవుతుందంటే నీ క్లాత్స్ ఉన్న బాడీ ఓడర్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం నుంచి బాడీ ఓడర్ మొత్తం నీకు అబ్జర్వ్ కాకుండా చూసుకుంటుంది. ఇలా చేయడం వల్ల నీ క్లాత్స్ అనేవి మంచిగా క్లీన్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ క్లాత్స్ ని ఎప్పుడు మంచిగా డ్రై అయిన తర్వాతనే ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకోండి. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే కొద్దిగా డ్రై అవ్వగానే ఫోల్డ్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఆ క్లాత్స్ అనేవి బ్యాడ్ గా స్మెల్ వస్తూ ఉంటాయి. సో, ఇలా మీరు క్లాత్స్ ని మంచిగా కేర్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి జెనెటికల్ గా కొంతమందికి స్వెట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనకు డియోడ్రెంట్స్ లాగే యాంటీ ప్రిస్పిరెంట్స్ అనే స్ప్రే ఉంటుంది. సో, దీన్ని యూస్ చేస్తారంటే మీ బాడీ ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ చేయకుండా నార్మల్ గా ఉంటుంది. సో, ఇది ఎలా యూస్ చేయాలంటే యాంటీ ప్రిస్పిరెంట్స్ తీసుకొని నైట్ టైం మీరు పడుకునే ముందు మీకు ఎక్కడైతే స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ మీరు మంచిగా స్ప్రే చేసుకున్నారంటే అక్కడ మీకు స్వెట్ గ్లాండ్స్ అనేవి క్లోజ్ చేస్తుంది. సో, దాంతో మీరు ఎక్కువ స్వెట్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటారు. సో, ఇదనమాట. ఇన్ కేస్ నీకు జెనెటికల్ గానే ఎక్కువ స్వెట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటే యాంటీ ప్రిస్పిరెంట్స్ అనేవి యూస్ చేయి. ఈ వర్డ్ నాకు కరెక్ట్ గా స్పెల్ చేయడం కరెక్ట్ గా రావట్లేదు. సో, ఇన్ కేస్ ఎన్ని మిస్టేక్స్
చేయకుంటే అవాయిడ్ చేయండి. కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఫుడ్ అనమాట. నువ్వు ఫుడ్ తీసుకున్న దాన్ని బట్టి కూడా నీ స్మెల్ అనేది డిసైడ్ అవుతుంది. నువ్వు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నావు దాన్ని బట్టి కూడా నీ స్మెల్ అనేది డిసైడ్ అవుతుంది, బ్యాడ్ ఓడర్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు గార్లిక్ కానీ, ఆనియన్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ తిన్నావంటే నువ్వు ఎక్కువ బ్యాడ్ స్మెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటావు. సో మాక్సిమం ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోండి, మంచి ఫుడ్స్ తీసుకోండి, దాంతో బాడీ అనేది మంచి స్మెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ థింగ్స్ అన్ని ఫాలో అవ్వండి. మీ బాడీ అనేది మంచిగా ఫ్రెష్ గా స్మెల్ అవుతూ ఉంటుంది. ఓన్లీ మీ బాడీ నుంచే కాదు, మీ స్కాల్ప్ నుంచి అండ్ మీ ఓరల్ పార్ట్ నుంచి కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేసి దానిపైన కూడా వీడియో చేయాలంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. వాటిపైన కూడా ఒక క్లియర్ వీడియో చేద్దాం. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో యూజ్ అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియో కలుద్దాం. లవ్ యూ ఆల్.